వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ వచ్చేసి మనం తాటిపూడి దగ్గర బోటింగ్ అయితే స్టార్ట్ చేశారంట. సో ఆ బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం మనం కూడా. బోటింగ్ మొత్తం ఫ్రెండ్స్ అనుకుని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుంది బోటింగ్. కొంచెం బ్యాచ్ మొత్తం రెడీగా ఉన్నారు. నాని, సూర్య బ్రో, టోనీ, మన బ్యాచ్ అంతా రెడీ అయిపోయారు. వచ్చాడు బ్రో, రావా నువ్వు బోటింగ్ వెళ్తున్నా బ్రో? రావా వచ్చి ఇప్పుడు ఏముంది, వచ్చి ఇప్పుడు చదువుకోవాలి. చూడడానికి అమాయకంగా ఉంటాడు కానీ చాలా డేంజర్, చాలా డేంజర్. దీని కూడా తీసుకెళ్ళిపోతున్నాం. మాయా వస్తావా? వస్తాడు, ఇది కూడా వస్తాడు. సూర్యబాయ్, దురమాయ, బోటింగ్ రెడీయా? సిద్ధమా? పూపి, ఏ పూపి. సో బ్యాచ్ అంతా రెడీ అయిపోయింది. చలో చలో చలో. ఇప్పుడు బాగా ఇష్టం లెంగుతున్నాడు, అమాయకంగా ఉన్నట్టు కానీ చాలా డేంజర్ కూడా. కింద కెమెరా, మన షన్వి బాయ్ కెమెరా కంగుతాము. ఈడవడ పిచ్చాడు వచ్చాడు పిచ్చాడు. బ్రో పదండి బ్రో, లేటు. రెడీయా లవర్ బాయ్? ఏ లవర్ బాయ్ బ్రో పదండి పదండి. సూర్య బ్రో పదండి దారా రే బండి ఎక్కురా కాండు. మళ్ళీ నొక్కితే పట్టుకోవాలా? చలో చలో చలో. ఏరా తాగా ఎంత తాగారా? నందిరం తీసుకొచ్చినట్టు. సో ఇదే మాట డ్యాము చూసారు కదా. ఇప్పుడు మన అవుట్ సైడ్ అంటే అవతల వైపు వెళ్ళి బోటింగ్ చేస్తాం. ఇదంతా బయట నుండి మనం లోపలికి వెళ్ళాలి మనం. సో బ్యాచ్ అంతా ముందు రెడీ ఉన్నారు. అటు వెళ్తే బాగుంది అనుకున్నారు, అటు వెళ్తే నెక్స్ట్ కూడా. బోటింగ్ వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవాలి. అంత రాదు దండుపాలెం గ్యాంగ్. ఇప్పుడు మేము బోటింగ్లో చచ్చిపోయిన ఆశ్చర్యపడకలేదు, ఎందుకంటే మాకు మా మైలు బాగా వచ్చాడు. ఇప్పుడు బోటు తిరగబడుకుని ఆశ్చర్యపడకలేదు. ఇదిగోండి బోటింగ్ చూసారు కదా. ఈ బోట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ ట్యాక్సీ అంట. వినాయకుని అప్పుడైతే టైం ఉంది, సెప్టెంబర్లో తీసుకెళ్ళాను అనడానికి. అయితే బ్యాచ్ అంతా వస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం, స్టార్ట్ చేద్దాం. పదండి. వచ్చారు బ్రో, లేట్గా వచ్చా, లేటెస్ట్గా వచ్చావా? పదరా రై గాండు మేరా గాండు. మాకు ఓన్గా బోట్ కావాలి. 250 ఉన్నాయి, 200 ఉన్నాయి. ఏంటి ఎంతమంది బ్రో మనం ఉన్నాం మొత్తం? 14. గురుగారు అట్టిండి ఒకటి దిగిపోతాడు, ఇలా దిగిపోతాడు, అక్కడ దిగిపోతాడు. ఇది చూసుకోండి, ఒకవేళ వీళ్ళు అవ్వడం పడిపోతే మాత్రం ఇలా ట్రై ఇచ్చేయండి. ఇప్పుడు మా దాంట్లో ఈడు పడిపోతాడు గోవిందరాజు కూడా. ఇప్పుడు నేను కాపాడుతాం, అలాగా నేను తోసేస్తారా? అవునులే, బకెట్లోనే. చలో చలో చలో. మనకి ఎక్కడ సూట్స్ ఇస్తారా? సూట్స్ వేసుకొని వెళ్ళిపోవడమే. అన్నీ ఉంటాయి, ఏది దిగదు. చలో చలో రే పదండి. రండిరా రే, ఫస్ట్ లోపల రండిరా. రండి బ్రో. 14 మంది అట్టండి, 11 మంది వస్తాం. రాడు దూసత్వం అక్కడ కావాలనే. ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్ చూడండి. వాటర్ టాక్సీ 100 రూపీస్, 200, స్పాన్ బోట్ 150, కయాక్ 150, పెడల్ బోట్ 100 అంట. అమ్మ ఆయన ఎల్లో బోట్ లేదంట, వాటర్ టాక్సీ లేదంట ప్రజెంట్ అవైలబుల్గా. ఇంకా స్టార్ట్
ఈ ఒకటే ఉన్నాయట ఇదో రెడ్ అను స్పీడ్ బోట్ ఉందంట, స్పీడ్ బోట్ ఒకటి, పన్య ఒకటి ఉంది అంతే. సరిపోయింది అయ్యా. ప్రెసెంట్ అయితే అన్ని బోట్లు అవైలబుల్గా లేవు, ఇంకా టైం పడుతుందంట. బోట్స్ అయితే అన్నీ ఉన్నాయి కానీ కొన్ని వాటికి పర్మిషన్ ఇచ్చారు. అంటే నాకు తెలిసి ఒక 2-3 పర్మిషన్ ఉన్నాయి అంతే. టోటల్ 6 బోట్స్ ఉన్నాయి, అక్కడ 6 కూడా ఉన్నాయి, కానీ 6కి పర్మిషన్ లేదు. అందులో 3 ఉన్నట్లకి పర్మిషన్ ఉంది. ఇప్పుడు ఆ ప్రైస్ అంతా కనుక్కొని టికెట్ తీసుకొని వెళ్దాం. మరి ఎలా వచ్చాం, ఏదో ఒక బోట్ ఎక్కాలి కదా. నవ్వుతున్నట్టు చూడండి లవర్ బాయ్. టికెట్స్ తీస్తున్నారు, టికెట్స్ రౌండ్ రైస్ తీసుకుని రా. లేదమ్మా నలుగురు ఉన్నా కానీ 4 తీసుకోండి, ఇంకెందుకు టైం వేస్ట్ చేయొద్దు. 20 విడిదిరా కాబట్టి పేమెంట్ చేస్తున్నా అని పడిపోతే తేలుతాం చూసుకో వాటర్లోనే. ఏదేది టికెట్ చూపించండి. టికెట్స్ అంట ఎన్ని టికెట్స్? 250 ఈచ్ వన్. 2 టికెట్స్. ఫ్రెండ్స్ నేను వెళ్ళిపోతాను, మా ఇద్దరు 2 సార్లు వెళ్ళిపోతాం. నేను నడుచుకుంటాండి. చూపించబ్బా, ఇవ్వండి మొత్తం ఇవి టికెట్స్ అంట. 4 టికెట్స్ కూడా చాలా సింపుల్ ఉన్నాయి. 4 టికెట్స్, ఇవొక 2 మొత్తం 1000 రూపీస్. ఇవి స్పీడ్ బోట్ తీసుకున్నాం 250 రూపీస్ అంటే ఈచ్ వన్ మెంబర్కి. ఇప్పుడు మనకి అక్కడ సూట్ ఇస్తారా, సూట్ వేసుకొని బీచ్ మధ్యలో దూకేస్తాం. రమ్మన్నా సరే అనుకున్నాం. చూడండి రిజర్వేర్ ఎలాగుందా. ఓకే లైఫ్ జాకెట్ వేసుకొని చూడు. నాకే ఆగ నాని వేసుకో. స్టార్ట్ అవడమే మామూలుగా ఉండదు. 4 మెంబర్స్ వెళ్తున్నాం. సూట్ అంతా వేసుకొని అసలు మళ్ళీ అందరూ ఓం హ్రీం భైరవతి పాలిని, ఓం ఈం భైరవ క్షేత్ర పాలిని. ఇవ్వండి మనకి సూట్స్ ఇస్తారు, వేసుకొని లోపలికి వెళ్ళాలి. మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. ఈ జాకెట్స్ వేసుకొని ఇక్కడ బోట్స్ అయితే ఉంటాయి. అన్నీ మీదే లేట్. బాచంత ఎక్కడ ఉన్నారు అంటే రే ఫాస్ట్గా ఇవ్వండి. ప్రజెంట్ అయితే బోట్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఒక ప్రైస్, ఒక్కొక్క ప్రైస్లో ఉంటాయి మనకి. మేము ఇప్పుడు ఎల్లో కలర్ బోట్ ఎక్కుతున్నాం, వాటర్ ట్యాక్సీ. అదైతే మాకు సరిపోద్ది, మరి ఇంకేవైనా సరే ఇక్కడ సరిపోవన్నమాట. అందుకని వాటర్ ట్యాక్సీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రైస్ అంతా కనుక్కొని టికెట్ తీసుకొని స్టార్ట్ అవడమే. తగ్గిండి ఆడికి తెలియదు పాపం. మైండ్ పని బ్రో అన్న వాళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మామూలుగా ఉండదు. మన బోట్ ఇదే, తుఫాన్ అది చూడండి. ఇదే మన బోట్. ఇప్పుడు దీని మీద మనం రైడ్కి వెళ్తాం. ఇది చేస్తండి. జింగ్ జింగ్ వీరా ఇప్పుడు చెప్పండి. మా బ్రో చెప్తారు బాగా. వాళ్ళు చెప్పు
ఎక్సెప్ట్ ఫీల్ అవుతున్నారా? చాలా చాలా బాగుంది బ్రో. చలో మామ ఇప్పుడు భయ్యా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్ని ఇచ్చి పడేస్తాను డ్రైవింగ్ అయితే మాత్రం మామూలు లేదు. ఇంకా క్రేజీగా ఉందమ్మా, క్రేజీగా ఉంది. రండి రండిరా, రండిరా. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. మామ నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది మామ. అయిపోయింది, బోటింగ్ అయిపోయింది. ఒక రౌండ్ అలాగా. వేరే లెవెల్ అమ్మా, వేరే లెవెల్. చలో అయిపోయింది మనకి. చలో గాయస్, ఎలాగుందిరా? సూపర్ ఉంది. వస్తాయి. సూపర్ ఉందా, మామూలు లేదు. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఇచ్చారు బాయ్, ఏంది అలా భయపడుతున్నావు నువ్వు? ఏమి ఎలా ఉంది? ఇచ్చారు బ్రదర్, ఇచ్చారు బ్రదర్. నిజంగా బోట్ నెక్స్ట్ లెవెల్లో ఉందమ్మా. నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బాగుంది. మంచి స్పీడ్ వెళ్తుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. 250 అని అంత ఇదేం కాదు, అంటే మనం చాలా అమౌంట్ ఖర్చు పెడతాం, కానీ ఈ ఫీల్ మళ్ళీ రాదు. డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. ఇంతమంది వచ్చి
ఏంటమా అక్కడ తర్వాత రాలేదు లోపలికి. రాలేదు. బాగుంది ఏ రాలేదు చాలా బాగుంది. 2 నిమిషాలు అంటే చాలా బాగుంది. ఇంకా లోపలికి తీసుకెళ్తే బాగున్నాయి కాటేజ్. ఇంకా లోపలికి కాటేజ్ మనం చేయించాలి. కాటేజ్ బ్రో అడు నీటి మీద నుంచి వంచన వంచన అన్నాడే. బాగానే అదే. సో ఇది మాట ఇట్టిండి మన పైన ఫుడ్ పార్క్ వ్యూ అయితే రిజర్వేర్కి. ఇదిగోండి గైస్, ఈ బోట్సే మొన్న రీసెంట్గా ఓపెన్ అయ్యి. ఇది ఇంకా పర్మిషన్స్ అయితే రాలేదు. బోట్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కానీ పర్మిషన్స్ అయితే ఇంకా పూర్తిగా రాలేదంట. సో ప్రజెంట్ అయితే ఒక బోటు అండ్ ఇంకోటి స్పీడ్ బోట్ ఒకటి, నార్మల్ బోట్ ఒకటి, 2 బోట్స్ అయితే పర్మిషన్స్ ఇచ్చారు. మిగతా బోట్స్కి ఇంకా పర్మిషన్ అయితే రాలేదు. మ్యాక్సిమం పండగ లోపు అయితే అయిపోద్దంట. మన సంక్రాంతి లోపు అయితే ఫుల్గా ప్రాపర్గా లైసెన్స్ అయితే వచ్చి పర్మిషన్స్ అయితే ఇస్తారంట. సో ఇది టోటల్ రిజర్వే వ్యూ అయితే ప్రజెంట్ January 8th వ్యూ. సో ఈ బోటింగ్ కూడా లాస్ట్ టైం మన గోదావరిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అయితే ఆపేశారు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల మినిమం ఒక 4-5 years అవుతుంది. ఈ 4-5 years కూడా బోటింగ్ అయితే ఆపేశారు రిస్క్ అని చెప్పేసి. మళ్ళీ పర్మిషన్స్ అన్ని తెచ్చుకొని గవర్నమెంట్ వారు అంతా చేసుకొని బోటింగ్ 2 సార్లు చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అంతా ప్రాపర్గా బోటింగ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ మెయిన్ చెప్పాలంటే ఫుల్లీ హై సెక్యూరిటీ గైస్. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఒక బోట్కి ఎక్కువ మంది పెట్టినా సరే 5 మెంబర్స్కి అలౌ ఇస్తున్నారు. 5 మెంబర్స్కి మించి అయితే అలౌ ఇవ్వట్లేదు. 5 మెంబర్స్కి అలౌ చేస్తున్నారు బోటింగ్ కూడా. అండ్ మనకి లైఫ్ జాకెట్ కూడా ఇస్తున్నారు. లైఫ్ జాకెట్ లేని కూడా మనకి బోటింగ్ అయితే చేయలేం మనం. సో చలో ప్రెసెంట్ అయితే ఇలా ఉంది రెడీగా వ్యూ. చూసారు కదా, మేమైతే స్పీడ్ బోట్ ఎక్కాం. 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కానీ 2 minutes అయినా సరే చాలా అంటే చాలా క్రేజీ ఫీల్ అయితే వచ్చింది మాకు. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా ఫన్ అయిపోయింది మాకు. స్పీడ్ బోట్ అయితే మీకు బెండ్ కొట్టేటప్పుడు చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. నార్మల్ బోట్ అయితే మాత్రం బెండ్స్ అయితే కొట్టరు ఎక్కువ, ఎందుకంటే దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వెళ్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, క్రేజీ అంటే క్రేజీలో వస్తుంది. అండ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పనిసరిగా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది, మన వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సీ యూ గైస్.